కానీ ఇవాళ మాత్రం తగుదనమ్మా అంటే వచ్చి తెగ ఒలకబోసుకుంటూ ఇది కరెక్ట్ కాదు, మేము మద్దతు ఇస్తాం, మీ మద్దతు ఎవరికి కావాలి? మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కనుక కేటీఆర్ గారి పైన ఇష్టారాజ్యం థంబ్నెయిల్స్ పెట్టి ఏదైతే జర్నలిజం ముసుగులో మానవత విలువలు కోల్పోయి ఎలాంటి ఆధారాలు లేకుండా వికృత చేష్టలతోటి వింత పోగళ్లతోటి పబ్బం గడుపుకున్నప్పుడు ఒక్కరైనా నోరు తెరిచి మాట్లాడాల్సిందే. ఒకవైపు జర్నలిస్టుల పైన ఇష్టారాజ్యం దాడులు జరిగితే స్పందించిన వాళ్ళు ఇవాళ మహాన్యూస్ వెనుకకి ఎందుకు ఉరుకుతున్నారు, మహాన్యూస్ దగ్గరికి ఎందుకు పరిగెడుతున్నారు? పక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఇక్కడ చీమ కుడితే అక్కడ నొప్పి వస్తుంది వాళ్ళకి. అక్కడ నుంచి మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు స్పందిస్తూ ఉన్నారు. అంటే సీమాంధ్ర నుంచి ఇక్కడ కుట్రలకు తెరలేపుతున్నారు.